తమ్నైల్లో చూసే ఉంటారు ఇది ఒక డైమండ్ హైస్ట్ వీడియో అని. ఈ రాబరీ ఇప్పటివరకు జరిగిన రాబరీస్ లో అతిపెద్ద రాబరీ అని చెప్పొచ్చు. అండ్ అలాగే చరిత్రలో అతిపెద్ద దొంగతనాల్లో ఒకటి. బికాస్ $100 మిలియన్ల పైగా డైమండ్స్, బంగారం, వెండి అండ్ ఇతర రకాల ఆభరణాలను దొంగలించారు. ఈ హైస్ట్ $100 మిలియన్ల పైగా ఉండటంతో ఈ హైస్ట్ కి హైస్ట్ ఆఫ్ ది సెంచరీ అనే పేరు పెట్టారు. ఈ హైస్ట్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు చేశారనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకునే ముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే వెంటనే మా అప్డేట్స్ మీకు తెలుస్తాయి. లియోనార్డో నోటార్ బార్టలో ఇతని ఈ హైస్ట్ కి హీరో. ఇతను చిన్న వయసు నుండే దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు. బట్ ఇతని దగ్గర ఒక స్టేజ్ లో అవసరానికి మించి డబ్బులు ఉన్నప్పటికీ ఇతను దొంగతనం చేయడం ఆపలేదు. అంత పిచ్చి ఇతనికి దొంగతనం అంటే. లియోనార్డో దొంగతనం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే తనకు 6 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మ షాప్ కు వెళ్లి పాలు తీసుకురమ్మని డబ్బులు ఇచ్చింది. అలా షాప్ కు వెళ్లిన లియోనార్డో షాప్ ఓనర్ నిద్రలో ఉండటం వల్ల తనకు కావాల్సిన పాలు అండ్ అలాగే ఓనర్ ప్యాకెట్ లో నుండి $8 ని దొంగతనం చేశాడు. ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర షాప్ ఓనర్ నిద్రలో ఉండటం వల్ల నేను పాలని అలాగే $8 తెచ్చేసానని చెప్పాడు. వెంటనే వాళ్ళ అమ్మ తనని తుక్కుగా కొట్టింది. బట్ ఆ పిల్లోడు నా లైఫ్ ని నేను చూస్ చేసేసా, నా లైఫ్ ప్రొఫెషనల్ ఇదే అని నవ్వుతూ మనసులో అనుకున్నాడు. అండ్ స్కూల్లో టీచర్ వస్తువులను కూడా దొంగలిస్తున్నాడు. ఇలా అనేక దొంగతనాలు తన చిన్న వయసు నుండే చేస్తూ వచ్చాడు. అండ్ పెద్దోడయ్యాక లాక్ అయిన కార్ డోర్స్ ని ఎలా ఓపెన్ చేయాలని నేర్చుకుంటున్నాడు. అండ్ తర్వాత కొన్ని కార్లను కూడా దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా అనేక దొంగతనాలు చేస్తూ వచ్చాడు. తన 30 ఏళ్ల వయసులో ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలని ఇటలీలో ఉన్న జ్యువెలరీ షాప్ ని దొంగతనం చేయాలనుకున్నాడు. బట్ ఆ దొంగతనం తన ఒక్కడి వల్ల కాదని తెలుసుకుని ఎలాంటి డోర్స్ నేను ఓపెన్ చేసేవాళ్ళని అండ్ సొరంగాల్ని తవ్వేవాళ్ళని ఇలా కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉన్న దొంగల్ని తన గ్రూప్ గా ఫామ్ చేసి మనం దొంగతనం చేయబోతున్నామని చెప్పాడు. బా ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఈ ప్లాన్ ఇటలీలో ఉన్న టెర్నీ అనే సిటీలో వేశాడు. తన ప్లాన్ ప్రకారం లియోనార్డో ఒక కస్టమర్ లాగా జ్యువెలరీ షాప్ కి అప్పుడప్పుడు వెళ్తూ వస్తున్నాడు. సో లోపల ఉన్న వాళ్ళు కూడా లియోనార్డో ఒక బిజినెస్ మ్యాన్ అనుకుని షాప్ కి మళ్ళీ రమ్మని పిలుస్తున్నారు. అలా వెళ్ళినప్పుడల్లా షాప్ లో ఏమేమి ఉన్నాయో అని, సీసీటీవీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అని అండ్ సెక్యూరిటీ గురించి ఇలా కంప్లీట్ గా నోట్ చేస్తూ వచ్చాడు. ఇలా ఒక నెల తర్వాత ఇతని గ్రూప్ ఒక నైట్ దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం దొంగతనం చేయడం స్టార్ట్ చేశారు. బట్ మధ్యలోనే అనేక ఇంటరప్షన్స్ రావడంతో ఆ నైట్ దొంగతనం చేయలేకపోయారు. సో లియోనార్డో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అంతే దీని తర్వాత ఇతనికి 40 సంవత్సరాలు అయిన తర్వాత ఇతను బెల్జియంలో ఉన్న యాంట్వర్ప్ అనే సిటీకి వలస వచ్చాడు. ఈ యాంట్వర్ప్ సిటీలో యాంట్వర్ప్ డైమండ్స్ డైరెక్ట్ అనే ఒక ఏరియా ఉంది. ఈ ఏరియా చాలా పెద్దది అండ్ పెద్ద బిల్డింగ్స్, మెట్రోతో కలిసి ఈ ఏరియా ఒక పెద్ద సిటీ అని చెప్పొచ్చు. ఈ యాంట్వర్ప్ సిటీ నుండే సుమారు 80% వజ్రాల ఎగుమతి జరుగుతాయంట. ఆ ఏరియాలో ఒక బిల్డింగ్ లాకర్ లో ఫుల్ సెక్యూరిటీతో బంగారు నగల్ని, వజ్రాల ఆభరణాలని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. ఈ వజ్రాల ఆభరణాల మీద ఆశ కలిగి మన లియోనార్డో ఆ ఏరియాలో ఒక ఆఫీస్ ని తీసుకోవాలనుకుంటున్నాడు. బికాస్ ఆ ఏరియా ఫుల్ గా సెక్యూరిటీతోనే ఉంటుంది. అందరి దగ్గర గన్స్ కూడా ఉంటాయంట. ఎందుకంటే మన ప్రపంచంలోనే 80% డైమండ్స్ ఆ ఏరియాలోనే ఉంటాయంట. సో ఒకవేళ అక్కడ ఆఫీస్ ని ఓపెన్ చేస్తే ఆ బిల్డింగ్ లోపల వెళ్ళి సెక్యూరిటీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అండ్ లాకర్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు అని వజ్రాల వ్యాపారిగా ఒక అబద్ధం చెప్పి ఆఫీస్ ని రెంట్కి తీసుకుంటున్నాడు. ఇలా ఆ ఏరియా లోపలికి వెళ్ళాడు. అండ్ దెన్ అక్కడ కూడా లోపల ఏమేమి ఉన్నాయని నోట్ చేస్తున్నాడు. అండ్ అక్కడ ఆఫీస్ ఉండటంతో వజ్రాల ఆభరణాలు ఉన్న బిల్డింగ్ లోపలికి కూడా ఇతన్ని అలో చేస్తున్నారు. ఆఫీస్ వర్క్ అని బిల్డింగ్ ని కంప్లీట్ గా నోట్ చేస్తూ వచ్చాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఇతను ఒక షాప్ లో కాఫీ తాగుతున్నప్పుడు ఒక జెమ్ డీలర్ లియోనార్డో పక్కకు వచ్చి కూర్చుంటున్నాడు. అంతే ఆ డీలర్ నేను ఒక ఆఫర్ ఇస్తా, నువ్వు నాకు ఒకే ఒక ఆన్సర్ చెప్తే చాలు, ఒకవేళ చెప్పేవంటే 90 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇది విన్న లియోనార్డో వెంటనే ఈ ఆఫర్ కి ఓకే చెప్పాడు. అంతే డీలర్ లియోనార్డో దగ్గర యాంట్వర్ప్ ఏరియాలో ఉన్న బిల్డింగ్ లాకర్ లో ఉన్న వజ్రాల ఆభరణాలు దొంగలించొచ్చు అని అడుగుతున్నాడు. దీనికి లియోనార్డో వెంటనే దొంగలించడానికి అవకాశమే లేదని చెబుతున్నాడు. ఎందుకంటే ఆ లాకర్ ని మెయిన్ ఫ్లోర్ కింద 2 ఫ్లోర్లు దాటిన తర్వాత దాచిపెట్టారు. లోపలికి ఎవరైనా వెళ్తేనే చాలు వాళ్ళ బాడీ టెంపరేచర్ ని నోట్ చేయగలిగే ఇన్ఫ్రారెడ్ డిటెక్టర్స్ ని సెట్ చేశారు. ఈ డిటెక్టర్స్ ని కూడా దాటి ఎలాగైనా లోపలికి వెళ్తే కూడా లోపల అలారం రైజ్ అవుతుందంట. ఎందుకంటే లోపల ఒక అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తారంట. ఒకవేళ లోపలికి వెళ్ళిన వాళ్ళ వల్ల టెంపరేచర్ చేంజ్ అయితే వెంటనే అలారం రైజ్ అవుతుంది. మనం వదిలే శ్వాస వల్ల కూడా లోపల టెంపరేచర్ చేంజ్ అయ్యే అవకాశం ఉందంట. అండ్ ఒక చిన్న వైబ్రేషన్ ని కూడా అబ్జర్వ్ చేసే డోప్లర్ రేడర్స్ ని కూడా లోపల ఫిక్స్ చేశారంట. అండ్ లాకర్ డోర్ ని ఓపెన్ చేసిన వెంటనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అలారం రైజ్ అవుతుంది. అండ్ మేడ మీద ఎనీ టైం పోలీసులు గన్స్ తో రెడీగా ఉంటారంట. బికాస్ ఎవరైనా దొంగలించి పారిపోతుంటే కాల్చడానికి. ఇంత సెక్యూరిటీ ఒక బిల్డింగ్ లో ఉన్న లాకర్ కి ఇస్తున్నారంటే ఆ లాకర్ లో ఎన్ని వజ్రాల ఆభరణాలు అండ్ బంగారు ఆభరణాలు ఉన్నాయో. లియోనార్డోకి లాకర్ పైన ఆశ వచ్చి ఒక రోజు చిన్న కెమెరాని పెన్ లో ఫిక్స్ చేసి తన షర్ట్ పాకెట్ లో పెట్టుకుంటున్నాడు. అండ్ ఇతనికి అక్కడ ఆఫీస్ ఉండటం వల్ల వజ్రాలు ఉండే లాకర్ ని కూడా చూడొచ్చు. సో ఇతనితో పాటు కెమెరాని కూడా ధైర్యంగా లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ కెమెరా ఒక్కో సెకండ్ కి ఒక్కో ఫోటో తీస్తుందంట. అలా లోపల లాకర్ డోర్ సుమారు 3 టన్నుల బరువు ఉంటుందని నోట్ చేశాడు. అండ్ ఆ డోర్ ని డ్రిల్ చేసి ఓపెన్ చేయలేము. ఒకవేళ ఓపెన్ చేస్తే కూడా లోపల ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా అలారం కొడుతుంది. ఆ అలారం ఆన్ అవ్వకూడదంటే ఒకే ఒక దారి ఉంది. అదేంటంటే
ఆ లాకర్ డోర్ లో ఒక కీప్యాడ్ ఉంది. అందులో కరెక్ట్ గా కోడ్ ని ఎంటర్ చేస్తే మాత్రమే డోర్ ఓపెన్ అవుతుంది అండ్ ఎలాంటి అలారం కూడా రేస్ అవుతుందని ఆ డీలర్ దగ్గర చెప్పుకొచ్చాడు. అండ్ ఒకవేళ కరెక్ట్ కోడ్ ని ఎంటర్ చేసి డోర్ ను ఓపెన్ చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే లోపల ఇంకో డోర్ ఉంటుంది. ఆ డోర్ ను ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా కీ ఉండాలి అండ్ డూప్లికేట్ కీ రెడీ చేయడం కూడా చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. ఇంత సెక్యూరిటీ ఉందని లియోనార్డో కెమెరా సహాయంతో లోపల తీసిన ఫొటోస్ ని ఆ డీలర్ కి చూపిస్తున్నాడు. ఇంత సెక్యూరిటీని దాటి లాకర్ ని ఓపెన్ చేయడం అసాధ్యమని ఆ డీలర్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 5 నెలల తర్వాత లియోనార్డోకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లో ఈ అడ్రస్ కి వచ్చి నన్ను కలువు అని ఒక అడ్రస్ ని SMS మూలంగా సెండ్ చేశారు. అసలు కాల్ చేసింది ఎవరు? మన లియోనార్డో ఇంత సెక్యూరిటీని దాటి ఆ వజ్రాన్ని దొంగతనం చేశాడా, లేదా ముందు జ్యువెలరీ షాప్ దొంగతనం ఫెయిల్ అయినట్టుగా ఈ రాబరీ కూడా ఫెయిల్ అయిందా అనే ఇంట్రెస్టింగ్ హైస్ట్ గురించి పార్ట్ 2 లో చూద్దాం ఫ్రెండ్స్.